ఏప్రిల్ 10న మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. అంటే లాస్ట్ ఇయర్, అంటే దాదాపుగా 10 నెలలు. ఈ 10 నెలల నుంచి నేనైతే ప్రశాంతంగా అన్నం తిన్నది లేదు, ఇది నిజం. తర్వాత ఈ రెండో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో 3-4 సమావేశాలు అయినాయి. వడ్డే గారు పెట్టారు, నల్లమూరి చక్రవర్తి గారు పెట్టారు, చాలా జరిగినాయి. రామచంద్రయ్య గారు వాళ్ళు వచ్చారు అవన్నీ. కానీ గుంటూరులో ఒక సమావేశం కూడా జరగలేదు. నేను మన డాక్టర్ వెంకటేశ్వర గారిని 3-4 నెలల క్రితం అడిగాను, మీరు గుంటూరులో సమావేశం పెట్టండి, ఎందుకంటే గుంటూరులో అమరావతి రైతు చేసి మీటింగ్లు ఇక్కడే జరుగుతున్నాయి, విజయవాడ కన్నా కూడా. ఇది గుంటూరు బాగుంటుందండి, ఇక్కడ పెడితే బాగుంటుందని నేను 3-4 నెలల క్రితం అడిగాను. సరే, డాక్టర్ గారు కూడా అన్నారు, మేము మెడికల్ కాలేజీలు అయిపోయిన తర్వాత దీని మీద దృష్టి పెడదామని. అలా మొత్తానికి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మీటింగ్ పెట్టినందుకు సంతోషం. అయితే ఇందాక మన ప్రొఫెసర్ రామచంద్ర గారు అన్నారు, మన గ్రామాలకు వెళ్ళి చెప్పాలి అని. మేము ఆల్రెడీ జూలై నెలలో వడ్డే సోమేశ్వరరావు గారిని, చుండూరు రంగారావు గారు, జయదేవ్ గారు, మహాదేవ్ గారు, హర్నాథ్ గారు, వీళ్ళందరితో కలిసి వీళ్ళందరినీ నేను వడ్డమాన్ అనే గ్రామం తీసుకెళ్లాను. ఆ గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారిని ఒక రైతు ఉన్నారు, ఆయన ఇక్కడే ఉంటారు గుంటూరులో, ఇప్పుడు లేరు, ఆయన కాంట్రాక్ట్ మీద వెళ్ళారు. ఆ గ్రామానికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మీ గ్రీన్ జోన్ చేస్తే మా పరిస్థితి ఏంటండి అన్నారు. అప్పుడు నేను అలా ఒకటే చెప్పాను, ఏమండి మీరు ఫస్ట్ టైం 2015లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. యాక్చువల్ గా ఇప్పుడు రెండో విడత అంటున్నాం కదండి, ఇదే 2015లో ఆ 29 గ్రామాల్లో ఇది మొదటి విడత భూ సమీకరణ అని ఉంటే ఒక్కళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదండి. అప్పుడు అనుకున్నారు మనకి రాజధాని వస్తుంది కాబట్టి మనం ఇచ్చేసారు వాళ్ళు. అప్పుడు కనుక అది అసలు మొదటి విడత అనే పేరు ఇప్పుడు ఎందుకు వస్తుంది, రెండో విడత కూడా మొదలు పెట్టారు కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనేది ఒకటే, వన్స్ ఫర్ ఆల్. ఒక రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేశారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ అనేది అది, ఆ ల్యాండ్ పూలింగ్ అవసరం. ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది అనర్థం. అంటే రామచంద్రయ్య గారు అంటున్నారు ప్రొఫెసర్, ఇప్పుడు దీనివల్ల రైతులు నష్టపోతారని. ఇచ్చేవాళ్ళు నష్టపోవడం కదండి, వీళ్ళు ఇవ్వటం వల్ల ఆ 29 గ్రామాల వాళ్ళు దారుణంగా నష్టపోతారు. ఎందుకంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, మీకు ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ నేను 8 నెలలుగా సోషల్ మీడియాలో ఇదే చెప్తున్నాను, ఎస్ఓ మీడియా వాళ్ళు చాలా సార్లు కవర్ చేశారు ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ పిచ్చపట్టింది, చంద్రబాబు నాయుడు గందరగోళంలో ఉన్నాడు. మీరు ఇక్కడ భూములు ఇచ్చారా, అక్కడ మొత్తం మాస్టర్ ప్లాన్ మార్చేస్తాడు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. రాత్రి కల్లోకి వచ్చింది, పొద్దున మాట్లాడతాడు, మళ్ళీ మన్నాడు అది నేను మాట్లాడాను ఇంకొకటి మాట్లాడతాడు. దబాయించడం, బొకాయించడం నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు గనక పెదపరిమి గ్రామస్తులు బలంగా ఎదుర్కొన్నారు. ఏప్రిల్ నెలలో, కింద ఏడాది మే నెలలో పెదపరిమిలో గ్రామ సభ పెట్టిన వెంటనే ఒక మైక్ కట్టి చెప్పారు. తర్వాత సోషల్ మీడియాలో పెట్టారు, మళ్ళీ అందరూ యూట్యూబ్ చేశారు. అంటే ఈరోజు చెప్తున్న పెదపరి గ్రామం ఈ రోజు నిలబడింది దేనికి, భూ సమీకరణ వ్యతిరేకంగా. ఈ పొన్నుకల్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ 18 గ్రామాల్లో సభలు పెట్టి మానేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి 7 గ్రామాలు అంటున్నారు. ఈ రోజు పెద్దపరిని, ఈ తుళ్లూరు మండలంలో ఈ గ్రామాల వాళ్ళు ఎదుర్కొంటున్నారు. నిజంగా చెప్తున్నా, పెద్దపరిని, వడ్డమాను మేమేదైతే వెళ్ళి చెప్పామో వాళ్ళు కానీ, ఈ హరిశ్చంద్రపురం, వీళ్ళందరూ ఈ గ్రామాల ప్రజలు ఈ రోజు వీళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. రైతులు మీరు నష్టపోవడం కాదండి, మీరు నష్టపోవడం అనేది కాదు. అసలు ముందు 29 గ్రామాలు నష్టపోతారు, మనకి రాజధాని లేకుండా పోతుంది అంటే ఆంధ్రులు నష్టపోతారు. కాబట్టి ఆంధ్రులకు రాజధాని ఉండాలి, మనం ముందుకు వెళ్లాలంటే ఈ 7 గ్రామాల రైతులు ఈ రోజు మీరందరూ భూ సమీకరణ వ్యతిరేకించి ఈ రాష్ట్రాన్ని కాపాడండి. ఎందుకంటే రాష్ట్ర విభజనలో మనం నష్టపోయాం. సరే, అది అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా మనం రాజధాని ఏర్పరచుకోవాలి. ఆ రాజధానికి ఒక స్పష్టత వెళ్ళాలి కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జవాబుదారీతనం లేకుండా వెళ్ళిపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి మీ 7 గ్రామాల ప్రజల మీద చాలా గురుతర బాధ్యత ఉంది. అందరూ దీన్ని వ్యతిరేకించి బలంగా, ఇప్పుడు చెప్తారు, ఇందాక చెప్పారు కదా, బాబురావు గారు చెప్పారు, మా ఊళ్ళో గ్రామ సభ్యుడిగా ఊరుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా వ్యతిరేకించి దీన్ని ఆపండి. మీకోసం ఎంత పౌర సమాజం, గుంటూరు, విజయవాడ, అన్ని జిల్లా వాళ్ళు వచ్చి మీకు అండగా నిలబడతాం. జై హింద్.